Hello everyone, welcome back to my channel. I am Prathyusha. You are watching Graceful Glory Girl. సో ఈరోజు మన మెనూ ఏంటంటే క్యారెట్ లడ్డు ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ మీ అందరికీ క్యారెట్ లడ్డు తెలుసు. ఈరోజు మనము అది ఇంట్లోనే హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనం ఇంట్లోనే. సో ఇది ఎలా చేసుకోవాలో చూడబోయే ముందు మీరు ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనము అది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ నేను 1/2 కిలో క్యారెట్ తీసుకున్నాను. నీట్గా వాష్ చేసుకొని దానిపైన ఉండే స్కిన్ అంతా పీల్ ఆఫ్ చేసేయాలి. పీల్ ఆఫ్ చేసేసి ఇలా గ్రేట్ చేసి పెట్టుకోవాలన్నమాట, అంటే తురిమి పెట్టుకోవాలి. మీకు తురమలేరు అనుకుంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మిక్సీలో వేసుకొని పెట్టుకోండి, సరిపోతుంది అలా కూడా. సో నెక్స్ట్ మనము డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాము, ఏదైనా పర్వాలేదండి. నేనైతే కాజు, పిస్తా, కిస్మిస్ తీసుకున్నాను. సో నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో గీ వేసుకోవాలి. గీ కొంచెం మెల్ట్ అయిన తర్వాత మనం ఏవైతే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నామో ఆ డ్రై ఫ్రూట్స్ని దాంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జస్ట్ లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది, అంటే మనం తర్వాత కూడా కొంచెం సేపు ఫ్రై చేస్తాం కాబట్టి నార్మల్గా ఫ్రై అయితే సరిపోతుంది అనమాట. సో ఇవి ఫ్రై అయిపోయాక మనం పక్కకు తీసి పెట్టుకోవడమే. సో నెక్స్ట్ ఇంకొక టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా గీ యాడ్ చేసి మనం ఏమైతే గ్రేట్ చేసి పెట్టుకున్నామో క్యారెట్ని అది ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. సో క్యారెట్ బాగా ఫ్రై అవ్వాలి. అండ్ మీరు చూస్ చేసుకునే ప్యాన్ ఎలా ఉండాలంటే చాలా థిక్గా ఉండాలి, అంటే మందంగా ఉండాలి. ఎందుకంటే క్యారెట్ మనం ఫ్రై చేసేటప్పుడు అడుగు భాగం అంటకూడదు, అంటే మనకి థిక్గా ఉండాలన్నమాట ప్యాన్. కొంచెం టైం పడుతుంది క్యారెట్ ఫ్రై అవ్వడానికి. సో మనం అందుకని థిక్గా ఉండే ప్యాన్ని చూస్ చేసుకోండి మీరు ఫ్రై చేసుకోవాలనుకున్నప్పుడు. అండ్ ఇది కొంచెం చూడండి స్లోగా అది బాగా ఫ్రై అవుతుంది. అండ్ క్యారెట్లో చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. సో ఇప్పుడు మనము స్వీట్ కోసము బెల్లం యాడ్ చేస్తున్నాము. బెల్లం నేను 1/2 కిలో క్యారెట్కి 150 గ్రామ్స్ బెల్లం తీసుకున్నాను. మీరు ఇంకొంచెం స్వీట్ ఎక్కువ తింటారు అంటే ఇంకొంచెం బెల్లం కూడా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. డైజెషన్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది బెల్లం. ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో క్యారెట్ అనేది మన కళ్ళకి చాలా మంచిది. రోజు ఒక క్యారెట్ తింటే మన హెల్త్కి చాలా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇది స్లోగా మెల్ట్ అవుతూ ఉంది, బెల్లము బాగా ఫ్రై అయిపోయింది క్యారెట్. ఆల్మోస్ట్ చూడండి చాలా దగ్గరికి వచ్చేసింది. సో ఇప్పుడు మనము ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి కూడా దీంట్లో యాడ్ చేసి కొంచెం సేపు ఫ్రై చేసుకుందాము. చాలామంది పిల్లలు క్యారెట్ అంటే ఇష్టపడరు, ఏదైనా వెజిటేబుల్స్ అంటే చాలామంది లైక్ చేయరు కదా. సో వాళ్ళకి ఏదైనా బీట్రూట్ అయినా క్యారెట్ అయినా సో ఇలా చేసి పెట్టండి, వాళ్ళు బాగా తింటారు. సో ఇప్పుడు చూడండి అసలు అది క్యారెట్ లాగే అనిపించట్లేదు కదా. సో ఇలా చేసి పెట్టండి, హ్యాపీగా తినేస్తారు. సో మనం ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లార్చుకున్న తర్వాత ఇలా బాల్స్ లాగైనా కట్టుకోండి, లేదా అలానే హల్వా లాగైనా ఇచ్చేసేయండి. చాలా బాగా ఉంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి మీరు ఇంట్లో. సో ఇలా లడ్డూలు కట్టుకున్నాము అంటే ఒక 3 to 4 days అవి ఇంట్లోనే ఉంటాయి. ఒక రోజుకి ఒక లడ్డు లాగా ఇవ్వచ్చు మీ కిడ్స్కి. చాలా టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగున్నాయో, అసలు క్యారెట్ లడ్డు లాగా అనిపించట్లేదు చూడంగానే. సో మీరు కూడా మీ కిడ్స్కి ఇవ్వండి, లడ్డూస్ అని చెప్పి ఇవ్వండి, చాలా బాగా లైక్ చేస్తారు. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.